నమస్కారం. జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకెన్ మైక్ మీడియాకి స్వాగతం. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం. చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవుతుంది. ఇప్పటి ముఖ్యాంశాలు: రాష్ట్ర సొంత ఆదాయం 67,235 కోట్లకు చేరింది. ప్రభుత్వ వర్గాలు: ఎమ్మెల్యేల పనితనం చిరస్థాయిగా నిలవాలి. పవన్ కళ్యాణ్ స్పష్టం. రెడ్ బుక్లో ఇప్పటికీ 3 పేజీలే నిండాయి. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు. నిజాయితీ సమగ్రత ముఖ్యం. ద్రౌపది ముర్ము స్పష్టం. రాష్ట్ర సొంత ఆదాయం 67,235 కోట్లకు చేరింది. ప్రభుత్వ వర్గాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం 67,235 కోట్లకు చేరినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత కాలంతో పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ వంటి విభాగాల నుంచి మంచి వసూలు వచ్చినట్లుగా సమాచారం. ఈ ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు అందుబాటులోకి వస్తున్నాయి. సంక్షేమ పథకాలను నిరంతరంగా కొనసాగించడానికి ఈ ఆదాయం కీలకంగా మారిందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక నిర్వహణను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేల పనితనం చిరస్థాయిగా నిలవాలి. పవన్ కళ్యాణ్ స్పష్టం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితనం ప్రజలకు ఎప్పటికీ గుర్తుండేలా ఉండాలని ఆయన స్పష్టంగా సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రజలతో నిత్యం అనుబంధంలో ఉండాలని, వారు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పార్టీపై ప్రజల నమ్మకం నిలబెట్టుకోవడమే అసలైన సవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రెడ్ బుక్లో ఇప్పటికీ 3 పేజీలే నిండాయి. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. రెడ్ బుక్లో ఇప్పటి వరకు కేవలం 3 పేజీలే నిండాయని ఆయన చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నామని లోకేష్ చెప్పారు. తప్పు చేసిన వారిపై దశల వారీగా చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. పాలనలో పారదర్శకత్వం మరియు బాధ్యతయే ప్రధానంగా ఉండాలని ఆయన బలంగా వివరించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి హీట్ పెరిగింది. నిజాయితీ సమగ్రతే ముఖ్యం. ద్రౌపది ముర్ము స్పష్టం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ స్థాయి పిఎస్సి చైర్పర్సన్ సదస్సులో పాల్గొని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాలనలో నిజాయితీ మరియు సమగ్రత అత్యంత అవసరమని ఆమె స్పష్టంగా చెప్పారు. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ విలువలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. పారదర్శకత్వం ఉంటేనే ప్రజల నమ్మకం నిలబడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సెలక్షన్ ప్రక్రియ పూర్తిగా న్యాయంగా, పక్షపాతం లేకుండా జరగాలని సూచించారు. ఈ వ్యవస్థపై యువత భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆమె గుర్తు చేశారు. నిజాయితీతో పనిచేసినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 451 కోట్లు. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పూల్ జాగ్రత్తగా వినండి. పూల్: ప్రజలతో ఎమ్మెల్యేలు డైలీ టచ్లో ఉండాలని మీరు అనుకుంటున్నారా? క్విజ్: ఏపీ రాష్ట్ర సొంత ఆదాయం ఎంతకు చేరింది? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్తో సెలబ్రేట్ అవ్వండి.
మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకెన్ మైక్ మీడియా. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.